హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పెన్షన్కు సంబంధించి ఒక అప్డేట్ చూద్దాం. చంద్రన్న పెన్షన్ కానుగా పేరైతే మారవబోతున్నారు. అందులో వాళ్ళు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి నెల 7,000 రూపాయలు పెన్షన్ అయితే ఇస్తామని చెప్పారు. ఎందుకంటే పెన్షన్ అనేది గతంలో 3,000 ఉన్న పెన్షను 4,000 రూపాయలని చేయడం జరిగింది. అది కూడా ఏప్రిల్ నుండి పెరిగిన పెన్షన్ అమల్లోకి వస్తామని చెప్పారు. కాబట్టి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు సంబంధించి 3,000 రూపాయల కాడికి పంచడం జరిగింది. అందులో 1,000 తగ్గింది కాబట్టి ఆ 3 నెలలకి 1,000 చొప్పున 3,000, ఈ నెలలో ఇవ్వాల్సిన 4,000 మొత్తం కలిపి 7,000 రూపాయల పెన్షన్ అనేది పంచడం జరుగుతుంది. అలానే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. 6,000 రూపాయల పెన్షన్ అంటే ఈ నెల ఇవ్వాల్సిన 6,000 రూపాయల పెన్షన్తో పాటు గతం లాస్ట్ 3 నెలలో వాళ్ళు 3,000 రూపాయలు మాత్రమే తీసుకున్నారు. కాబట్టి అక్కడ ఇంకా మిగిలిన 3,000 ఇంటూ 3 నెలలు వేసుకుంటే 9,000 అవుతుంది. ఆ 9,000 బకాయితో పాటు ఇప్పుడు కొత్తగా ఇస్తున్నటువంటి 6,000 కలిపితే 15,000 రూపాయలు అవుతుంది. కాబట్టి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ నెల 15,000 రూపాయలు పంచడం జరుగుతుంది. ఇలా 15,000 రూపాయల పెన్షను, 7,000 రూపాయల పెన్షన్ను ప్రతి ఇంటికి కూడా గడప దగ్గరికే పంపించడానికి సీఎం గారు నిర్ణయించారు. ఇందులో ప్రస్తుతానికి ఈ నెల వరకు గ్రామ వార్డు సచివాలయంలో సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మాత్రమే ప్రతి ఇంటికి పెన్షన్ పంచే విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఈ అందరి మీద ఏదైనా సరే కొంచెం భారమైనప్పటికీ కూడా ఈ నెల దృఢ సంకల్పంతో ఇచ్చిన హామీని నెరవేర్చాలని చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. 15,000 రూపాయలు, అలానే 7,000 రూపాయల పెన్షన్ అనేది మీ ఇంటికి మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయ ఎంప్లాయీలు వచ్చి ఇస్తారు. కాబట్టి ఏ ఒక్క పెన్షనరీ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మరోసారి తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్ బాయ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేస్తారని